అంత గొప్ప గోవు. ఆ గోవు మీద గొడ్డలి పడిపోతుంటే నేను పుట్టలో కూర్చుంటే ఇంకా నేను అవతారంగా రావడం ఎందుకు కలియుగంలో? ఒకవేళ ఆ ఆవు మీదకి గొల్లవాడు విసిరీసిన గొడ్డలి నాకే తగిలి దాని వలన నా తల తెగి పడిపోయినా సరే, గోవు కోసం నా తల తెగిపోయినా పర్వాలేదని అకస్మాత్తుగా పుట్టలోంచి పైకి వచ్చేసాడంతే వెంకటేశ్వరుడు. వచ్చేయగానే ఆ గొడ్డలి వెళ్ళి ఆయన తలకి తగిలింది. తలకి తగలగానే కుఠారాణతి తీక్షణేన తాడితో వెంకటేశ్వర సప్తతాళ ప్రమాణేన రక్త స్ఫూర్తిరభూస్తథ. ఆయన దివ్యమైనటువంటి తలలోంచి 7 తాడి చెట్లంతెత్తు రక్తధార పైకి లేచింది. ఈ లోకంలో వెంకటేశ్వరావతారాన్ని మొట్టమొదట చూసినటువంటి వాడు ఒక్క గొల్లవాడు. అందుకే ఇప్పటికీ సుప్రభాతం చదవగానే మొట్టమొదటి దర్శనం గొల్లే చేస్తాడు. సన్నిధి గొల్ల అని. అప్పుడు ఏ గొల్లవాడు చూశాడో ఆయన వంశీకులే